వేమన శతకం. గంగి గోవు పాలు గరిటెడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడవడైన నేమి కరము పాలు, భక్తి కలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మేలైన ఆవు పాలు గరిటెడైనను అవి పిల్లలకు ఆరోగ్యమును, దేవతలకు ప్రీతిని కలిగించును. గాడిద పాలు గుండెడు ఉన్నను వానికి ఈ గుణములు లేవు, కనుక నిష్ప్రయోజనము అంటే భక్తితోనూ ఆధరణముతోనూ పెట్టిన అన్నము అన్నార్తికి తృప్తినిచ్చును. నిరాధరణముతో పండెడన్నము పెట్టినను అది అసహ్యమే యగును. సంవిదేదాదేయం అని వేదవాక్యము. నేను పెట్టుచున్నానను అహంకారముతో కాక భగవత్ ప్రీతికై పెట్టుచున్నానని భక్తి భావంతో పెట్టినది కొంచెమైనను గొప్పదే యగును అని ఈ పద్య భావము. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తలుకు వెలుకు రాళ్ళు తట్టెడేలా, చాటు పద్యమిలను చాలదాయొక్కటి, విశ్వదాభిరామ వినురవేమా. మంచి జాతి కలిగిన ఇంద్రనీలమణి ఒక్కటైనను చాలా విలువ చేయును. మెరిసెడి రాళ్ళు తట్టెడున్నను దాని విలువకు సరిపోవునా. సందర్భశుద్ధి కలిగిన అందమైన చాటుపద్యం ఒక్కటైనను లక్షల విలువ చేయును. కానీ వట్టి చప్పని పద్యములు 100 ఏమి లాభమో అని ఈ పద్య భావము. ధన్యవాదములు.